మీరు బయట నుంచి వెడుతూ లోపలికి రావడానికి అవకాశం లేనప్పుడు ధ్వజానికి నమస్కరించి వెళ్ళిపోతారు. ధ్వజం ఎత్తుగా ఉండి మంగళప్రదంగా ఉంటుంది. సమాజంలో నువ్వు అందరి చేత ధ్వజస్తంభంలా గౌరవింపబడతావు. అంత గౌరవింపబడడానికి వీలైన మంచి పనులు నీ చేత చేయించి కీర్తినిస్తానని చెప్పడానికి ధ్వజాన్ని పాదాలలో ధరిస్తాట. అందుకని రేఖామయ ధ్వజ సుధాకలశ అమృత కలశం. అమృత కలశం అంటే ఏ అద్వైతానుభూతి అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జీవన్ముక్తుడైపోతాడో అటువంటి భగవదనుభవాన్ని, అద్వైతానుభూతిని నీకు నేను కల్పిస్తానని చెప్పడానికి సుధాకలశ, ఆతపత్ర, విసినికర్ర పెట్టి విసిరుకుంటే తాపం పోతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనేటటువంటి 3 తాపములను నేను తొలగిస్తానని చెప్పడానికి ఆతపత్రం పాదంలో ఉంటుంది. కాబట్టి ఆతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై, వజ్రం ధరించి ఉంటాడు, వజ్ర రేఖ ఉంటుంది. ఆ వజ్రము దేనికి గుర్తు అంటే వజ్రం వజ్రేన భిన్నయేత్. ఎన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను, నీ పాపములు పోగొడతానని చెప్పడానికి. గద ఉంటుంది. ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను. కౌమోదకి, ఈ భూమిని కాపాడుతూ ఉంటాను నేనే, ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు. అలాగే శంఖం ఏం చేస్తుంది? స్వామివారి ఊపిరిని తనలోకి తీసుకుని మోగుతుందని విజయానికి పిలుపు. ఈ మైకు నా ముందు ఎలా కూర్చుందో అలా ఆయన ముందు నేను కూర్చుంటే నాలో ఆయనే కూర్చుని నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తూ ఉంటాడు. నా చేతి శంఖము నా ఊపిరి చేత మోగినట్టు నా అనుగ్రహము కలిగిన నాడు నా వాక్కులు నీ నుండి బయటికి వచ్చి నా శంఖమవుతావు నువ్వు. అంత కీర్తినిస్తాను. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అంటారే పోతన గారు. అలా నీ చేత నా పలుకులు పలికిస్తానని చెప్పడానికి శంఖము, చక్రము మెరుస్తూ ఉంటుంది. సుదర్శనం, జ్ఞానకాంతులను నీ యందు నింపుతాను. చక్రరేఖ, ఆయన పాదముల యందు పద్మం ఉంటుంది. అది విచిత్రం. ఎందుకని అంటే అసలు లోకంలో గంగలో పద్మం పుడుతుంది, అంతేగాని పద్మంలో గంగ పుట్టదు. గంగానది ఉందనుకోండి, గంగానదిలో పద్మాలు పుడతాయి. ఎక్కడైనా చెరువు ఉందనుకోండి, నీటిని గంగా అంటుంటాం కదా, నీళ్లలో పద్మాలు వస్తాయి, అంతేగాని పద్మాలలోంచి నీళ్లు రావు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన పాదపద్మముల నుండి గంగ పుట్టింది. గంగలో పద్మాలు పుట్టడం లోకంలో సహజమైన విషయం. కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఆయన యొక్క పాద పద్మముల నుండి నిజంగానే గంగ పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఒకానొకప్పుడు వామనమూర్తిగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానం పుచ్చుకొని ఈ భూమినంతటినీ త్రివిక్రమమూర్తి అయి కొలిచేశారు. భూమినేమి, భూమి ఆకాశము అన్నింటినీ కొలిచేశారు. ఆ కొలిచినప్పుడు ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై మహారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అని పెరిగిపోయారు. అలా పెరిగిపోతుంటే ఆ పాదం సత్యలోకం దాకా వెళ్ళిపోయినప్పుడు అందరూ పెద్ద హడావిడి చేసి శ్రీమన్నారాయణుడి పాదం వస్తోందన్నారు. పాదం వస్తోందంటే ఆయన వస్తున్నారని గుర్తు. మీ పాదాలు మా ఇంట్లో పెట్టాలంటారంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళ ఇంట్లోకి చాపుతారనే కాదు, ఆయన రావాలని కదా అర్థం. ఆయన పాదాలు వస్తున్నాయంటే శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు. ఆయన నాభికమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. తండ్రి గారు వస్తే ఏం చేయాలి? కొడుకు కాళ్ళు కడుక్కొమ్మని నీళ్ళు ఇవ్వాలి. అందుకని ఆయన ఏం చేశాడు? తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడు తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద శేచనముంచేచ కమండలూజకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. బ్రహ్మగారు వచ్చి తన కమండలంలో నీళ్లతో శ్రీమన్నారాయణుడి పాదములు కడిగితే ఆ కడగబడినటువంటి నీరు ఆకాశంలో గంగానదిగా ప్రవహించింది. ఇప్పుడు ఆయన పాదముల నుండి గంగ పుట్టింది. లోకంలో గంగలోంచి పాదాలు పుడతాయి. పైగా ఆయన పాదముల విషయంలో ఒక అద్భుతం ఉంది. పద్మాల వంటి కందులు కలిగినది పద్మావతి. ఆమె తన యొక్క మనస్సనబడేటటువంటి పద్మంలో పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పెట్టుకుని పద్మముల వంటి తన కరములతో తన చేతులతో ఆయన పాద పద్మములను ఒత్తుతూ ఉంటుంది. తల్లి తన భర్త పాదములు ఒత్తుతుంటే పిల్లవాడు వచ్చి పక్కన కూర్చుంటాడు.
పద్మనాభుడు గతి అయి మమ్ములనుగాచే పద్మనాభుడు అంటాడు అన్నమాచార్యుల వారు. అలా పద్మనాభుడు ఆయన యొక్క నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆ పద్మావతి లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఉంటాడు. ఇప్పుడు పద్మముల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ ముఖంలో ఆ నేత్రములను చూసి మురిసిపోతుంటుందిట లక్ష్మీదేవి. రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకత్మజే అని కదా పద్మాల్లా ఉంటాయి ఆయన కళ్ళు. ఆ కళ్ళ వంక చూస్తూ పద్మాల వంటి నేత్ర సౌందర్యాన్ని చూస్తూ పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి తన కరములతో ఆయన పాద పద్మములను సంవాహనం చేస్తుంటే ఒత్తుతూ ఉంటే ఆయన నాభి కమలంలోంచి పద్మంలోంచి పుట్టిన పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు పక్కనొచ్చి కూర్చుంటే ఆవిడంటుందిట, నేను ఇలా ఒత్తుతున్న పాదాలని ఎవడు తన మనపద్మంలో పెట్టుకున్నాడో వాడింట నేను నా కొడుకు పద్మసంభవుడితోటి పాదపద్మములు ఇంత గొప్పవి కలిగిన శ్రీమన్నారాయణుడితో కలిసి వచ్చి కొలువు చేస్తానంటుందిట. అందుకని ఆయన పాద పద్మములకు అంత గొప్పతనం ఉంది. ఇంత గొప్ప విషయం సుమాని చెప్పడానికి పాద పద్మముల యందు పద్మరేఖ ఉన్నది. రేఖామయద్ధరజుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇంతటి పరతత్వాన్ని చెప్తున్నటువంటి వాడు ఆ పాదముల అడుగు భాగాన్ని చూడడం మాత్రం యోగీంద్రులైనటువంటి వాళ్ళకి చెల్లుతుంది తప్ప అందరికీ చెల్లేటటువంటి విషయం కాదు అంటారు. అయితే ఒక్కటి మాత్రం అభయం, ఆ భక్తి ఉండాలి కానీ ఆయన అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. రావణాసురుడు శివుడి గురించి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటాడు, వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అందరి ఎడల సమభావనతో ఉంటాడు పరమాత్మ. అందుకే ఆయన పాదములను మనసులో ధరించాలన్న కోరిక పొందాలి తప్ప నువ్వెంతటి వాడివన్న మాట అనకుండా పాదములను ఆ అవతల వారి శిరస్సు మీద ఉంచగలిగిన దయాశాలి వెంకటేశ్వరుడు. అందుకే అంటారు, మన్మూర్ధ్నికాళీయపణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తే పినన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. మన్మూర్ధిని నా తల మీద పెడతాడు, నాలాంటి పరమ పాపములు చేసేటటువంటి వాడి యొక్క తల మీద పెడతాడు. ఆ భక్తి ఏర్పడి స్వామి అనుగ్రహించు అని త్రికరణ శుద్ధిగా అడగగలిగితే నా తల మీద ఉంచుతాడు. మన్మూర్ధిని కాళీయపడే. లోకంలో అందరూ నృత్యం చేసేవాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద చేయాలని కోరుకుంటారు. ఆయన 101 పడగలగలిగిన కాళీయుడు యొక్క తల మీద నృత్యం చేశాడు. ఒక పడగ తొక్కుతుంటే 100 పడగల పైకెత్తుతుంటే పడగ మీదకి దూకుతూ నృత్యం చేశాడు. అలా నృత్యం చేసేవాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? పాము పడగల మీద నిలబడి తోక పట్టుకుని నృత్యం చేస్తూ తిరిగి పాము తలల మీద పాదములు పెట్టిన వాడు కృష్ణ పరమాత్మ. ఆయనే ఆ వెంకటేశ్వరుడే. కృష్ణుడి యొక్క అవతార కొనసాగింపుని మీకు మనవి చేశారు. అందుకే కార్యమర్దనాన్ని వర్ణిస్తూ అంటారు, విసదామోదరు పాదఘాతనగతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపమచూప బాపపన భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నశ్యంబులన్ సోడితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ కాళీయుడి తలలు పగిలిపోతుంటే, విషం కక్కుతుంటే, అగ్ని బయటికి వస్తుంటే, కోరలన్నీ నుగ్గైపోతుంటే, ఒక తలమించి ఒక తల మీదకి దూకుతూ ఆయన నృత్యం చేస్తుంటే, యమునా వీచి మృదంగ వాద్యముల్మ్రోజ తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచన్ దివిన్ అంటారు. యమునా వీచి మృదంగ వాద్యముల్మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగా. ఆ యమునా నది సంతోషంతో గాలి వేస్తుంటే ఆ గాలి మృదంగమైందిట. ఆ ఒడ్డున నిలబడినటువంటి ఆయన స్నేహితులందరూ కూడా అబ్బా మా చిన్ని కృష్ణుడు ఎంత బాగా నృత్యం చేసి కాళీయుణ్ణి అణిచేస్తున్నాడో అని అరుస్తుంటే అదే పెద్ద పాట అయిందిట. తీర గోపౌహర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి రవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్. ఆయన కాళీయ మర్దనం చేసి నృత్యం చేస్తుంటే ఇలాంటి నృత్యం ఎక్కడా చూడలేదని 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి చూసి సంతోషంతో పెద్ద ఎత్తున కరతాళధ్వనులు చేస్తుంటే నృత్యం చేసేట. చించత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్ద నాట్యము హృజ్జాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. దేవతలందరూ కూడా ఆకాశంలోంచి
చూస్తూ ఉండగా నృత్యం చేశాడు. పాము పడగల మీద కాళ్ళు పెట్టాడు, నాలాంటి పాపాలు చేసేవాడి తల మీద పెట్టాడు. కాబట్టి మన్మూర్ధిని కాడియపనే వికటాటవీషు అరణ్యముల యందు తన పాదములను ఉంచాడు. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తిగా అరణ్యవాసం చేయలే. ఇందాకనేగా చెప్పా, ఆయన మహానుభావుడు, అన్ని అవతారములు ఆయన ఎందే పర్యవసిస్తాయి. అందుకే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో 1కి 2 మాటలు రామచంద్రమూర్తి స్పర్శ కనపడుతుంది. అవనీత నయాక మనీయకరం రజనీకరచారు ముఖంబురుహం రజనీచరరాజతమో మిహిరం మహనీయ మహం రఘురామమయే అంటున్నాం కదా ఒక శ్లోకంలో. అవనీతనయాకమనీయకరం, అవనీతనయ భూకాంత అయినటువంటి సీతమ్మ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చగలిగినటువంటి చేతితో ఆమె చేతిని పట్టుకున్నవాడు. రజనీచరరాజతమో మిహిరం, ఆయన అవనీతనయాకమనీయకరం రజనీకరచారు ముఖంబురుహం, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తామర పువ్వు లాంటి ముఖమున్నవాడు. రాత్రివేళ కటిక చీకటి ఎలా ఉంటుందో అటువంటి రంగు కలిగి, అటువంటి లక్షణములు కలిగి, అటువంటి తమోబుద్ధితో ఉండేటటువంటి రావణాసురుడి పట్ల సూర్యుడిలా అంతరింపచేసి రావణ సంహారం చేసినటువంటి వాడు. ఆ రామచంద్రమూర్తి ఎవరున్నాడో ఆయనే వెంకటేశ్వరుడని నేను ఆయనకు నమస్కరించుతున్నాను అంటున్నాం కదా. తెల్లవారి లేస్తే అవనీత నయాక మనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం రజనీచరరాజతమో మిహిరం మహనీయ మహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం సనుజం చ సుఖాయ మమోఘసరం అసహాజ రఘుద్వహమన్యమహం నగధంచ నకంచ నజాతు భజే. అది కూడా రామచంద్రమూర్తి మీదే శ్లోకం. కాబట్టి ఆయనే రాముడు అరణ్యముల యందు పాదములను ఉంచాడు. వికటాటవీషు శ్రీవేంకటాద్రి, ఆ వెంకటాచలం శిఖరం మీద తన పాదములను ఉంచాడు. శిరసశ్రుతీనాం, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు తన యొక్క పాదములను ఉంచాడు. జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులు చెప్పేది వెంకటేశ్వరుని యొక్క వైభవం గురించే. కాబట్టి శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌతే, ఏ ఇతర విషయముల మీద దృష్టి లేకుండా ఎప్పుడు ఏది చేస్తున్నా నిరంతరము ఆయన గురించి ఆలోచించేటటువంటి మనసు కలిగినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క మనస్సునందు కూడా ఆయన పాదములు ఉంచాడు. అన్నిటి మీద తన పాదములను ఉంచినటువంటి స్వామికి తరతమ భేదమేముంది? అందరినీ అనుగ్రహించగలిగినటువంటి పరమ దయాశాలి. అందుకే అంత గొప్ప పాదములు కలిగినవాడు సుమా అని చెప్పడానికి ఆయన అందరి తలల మీద పాదములు పెట్టగలడు. ఎప్పుడు? త్రికరణ శుద్ధిగా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను నువ్వు అనుగ్రహించు అని చెప్పి అడగగలిగితే చాలు. ధార్మికంగా బ్రతకాలని అనుకుంటున్నాను, నాకు చేదోడు వాదోడుగా నిలబడు, నన్ను ధర్మమునందు నిలబెట్టు అని త్రికరణ శుద్ధిగా అడిగితే ఆయన వెంటనే తన హస్తమును బాసటగా ఇచ్చి నిలబడతాడు. ఆయన పాదములు తల మీద ఉంచుతాడు. అటువంటి కరుణామూర్తి. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి ఎని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అని ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఒక పిల్లవాడు తల్లికి జన్మిస్తాడు. ఏమీ ప్రపంచం ఏమీ తెలియదు వాడికి, ఏమీ తెలియనటువంటి అమాయకుడు. వాడికి ఆకలేస్తుంది. వాడికి ఏం తెలుసు? తనని ఏది పోషిస్తుందో, పోషించే పదార్థం ఎక్కడి నుంచి వస్తుందో వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి పిల్లవాడికి బ్రతకడానికి యోగ్యమేది? వాడు బ్రతికి బట్ట కట్టాలి అంటే అమ్మ స్తన్యమును నోట్లో పెట్టుకుని పాలు తాగి బతుకుతున్నాడు. ఏమీ తెలియని పిల్లవాడు మొట్టమొదటి దృష్టిలో అమ్మ స్తన్యము వంక చూసి పాలు తాగి బ్రతికి బట్ట కట్టినట్టు మాకు నిజానికి మొట్టమొదట చూడదగినవి ఏమైనా ఉంటే నీ పాదములే, అవే మమ్మల్ని బతికించగలిగినవి. అమ్మ బ్రతుకిచ్చి బతికించింది, నీ పాదములు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసి బ్రతికిస్తాయి. కాబట్టి ప్రాయప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ
ప్రాప్తౌ పరస్మరతులామతులాంతరౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అమ్మ యొక్క స్తనముల నుండి వచ్చినటువంటి పాలు శరీరాన్ని పోషించాయి. ఆయన పాద దర్శనం వలన ఊరేటటువంటి అమృతమును పానము చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినిత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. ఆయన పాదములను చింతనం చేసి నిరంతరము ఆ పాదములను నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిపోయినటువంటి యోగి పుంగవుడికి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అంత గొప్ప పాదముల పాదములు. అందుకే నా పాదములను నమ్మి బతికేవాడెవరుంటాడో వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. వాడికి సంసారం అనేటటువంటి సముద్రం కేవలం ఈ నడుము వరకు మాత్రమే వస్తుంది అని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమపావన శేష పర్వతము మీద ఆ శేషాచలం ఆ ఆదిశేషుడు 1000 పడగలు విప్పుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఉండేటటువంటి ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే పూర్వం ఒకప్పుడు ఆ ఆనందనిలయ విమానానికి ఎదురుగుండా అరుగుల మీద ఆంధ్ర బ్యాంక్ కౌంటర్లు ఉండేవి. అక్కడ ఒక పెద్ద ఫోటో ఉండేది. ఆ ఫోటోలో ఆ పర్వత సానువులు బయలుదేరినవి పావుల మెలికలుగా తిరిగి చిట్ట చివరికి వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి అది పడగ విప్పుకున్నట్టుగా ఉండి పడగ మీద మణి ఎలా ఉంటుందో అలా ఆనందనిలయ విమానం ఉంటుంది. దాంట్లో వెంకటేశ్వర ప్రభు ఉంటారు. దాన్ని సూచిస్తూ ఆ విహంగ వీక్షణంగా తీసినటువంటి చిత్రం ఒకటి ఉండేది. ఇప్పుడు ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఆ మహానుభావుడు పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనను నిలచి, ఆయన ఉన్నది ఆనంద నిలయం. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కంచిలో ఉన్నటువంటి విమానం పుణ్యకోటి విమానం అంటారు. ఒక్కసారి ఆ విమానం వంక చూసి నమస్కారం చేశారనుకోండి, కోటి పుణ్యములు చేసినట్టు. నరసింహస్వామి దేవాలయం ఉంటుంది వరదరాజస్వామి దేవాలయంలో. ఆ నరసింహస్వామి దేవాలయం దాటి ముందుకెడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి చూస్తే వరదరాజస్వామి విమానం కనపడుతుంది. లేకపోతే దూరంగా ఉన్న కొండెక్కి చూడవలసి వస్తుంది. నరసింహస్వామి గుడి దాటినప్పుడు ఆగి చూడాలి వరదరాజ విమానం. ఆ కంచి విమానం చూస్తే పుణ్యకోటి, అందుకే దానికి పుణ్యకోటి విమానం అని పేరు. శ్రీరంగం ప్రణవాకార విమానం, ఓంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తిరుమల ఆనంద నిలయ విమానం, ఆనంద నిలయం అని పేరు దానికి. ఆనంద నిలయము అన్న మాటకు అర్థం ఏంటంటే సంతోషము బయటి వస్తువుల వలన లోపలికి వస్తుంది. అందుకే బయటి వస్తువుల వలన కలిగే సంతోషము కొంతసేపు సంతోషంగా ఉండి తరువాత అదే దుఃఖముగా మారిపోతుంది. తేలికగా చెప్పాలి అంటే నేను అలా నడిచి వెడుతుంటే సూర్యోదయం అయింది. పచ్చటి బింబం ఉంది. ఆ బింబం చూద్దాం అనుకున్నాను. ఒక చెట్టు కొమ్మ అడ్డొచ్చింది. చెట్టు కొమ్మ అడ్డొచ్చిందే అనుకున్నాను. గాలి వేసి కొమ్మ పక్కకి తొలగింది. అమ్మయ్యా, బింబం కనపడింది, కొమ్మ పక్కకి వెళ్ళింది అన్నాను. మళ్ళీ కొమ్మ అడ్డొచ్చింది. ఆ కొమ్మే సుఖం, ఆ కొమ్మే దుఃఖం. బూర్లు తినాలనిపించింది అనుకోండి, 10 తింటారు, 13వ తింటే వాంతి వస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కలిగేటటువంటి సంతోషము కొంతసేపే సంతోషం, సుఖము తర్వాత దుఃఖం అవుతుంది. ఆనందం అలా కాదు, ఉద్భుతమవుతుంది. భూమిలోంచి నీరు పైకి ఎలా వస్తుందో అలా లోపలే ఉద్భుతమవుతుంది. దానికి బయట దానితో సంబంధం ఉండదు. ఉండకుండా లోపల ఊట పుట్టినట్టు పుడుతుంది. అది ఎంతసేపు అనుభవించండి, దానికి పరిమితి ఉండదు. ఆ ఆనందమునందు మగ్గునుడైపోతాడు. దానికి స్థాయి భేదములు ఉంటాయి. ఆనందానికి మనుష్యానందము, గంధర్వానందము, దేవానందము, బృహస్పత్యానందము, బ్రహ్మానందమని చిట్ట చివరి హద్దు. అందులో ఆ ఆనందం అనుభవించేటప్పుడు ఈ లోపల నుంచి వస్తుంది. మీరు చూడండి, తాంబూలం వేసుకున్నారనుకోండి, తమలపాకులు ఆకుపచ్చ, సున్నం తెలుపు, వక్క నలుపు, నల్లని వక్క, ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం కలిపి సరే అన్ని రంగులు ఉన్న నోట్లో పెట్టుకుని నవిలితే నోరంతా ఎరుపయింది. ఎలా అయింది? అలాగే త్రికరణములు ఒక్క గీతలోకి పడ్డాయనుకోండి, ఆనందము ఉద్భుతమవుతుంది. పైకి ఊట కింద పైకి తేలుతుంది ఆనందం. అందుకే ఆనందము బయట నుండి రాదు, లోపల నుంచి వస్తుందని చెప్పడానికే నరనారాయణులై శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఆ అప్సరోగణాన్ని పంపించాడు. చూసి నవ్వాడు నారాయణుడు.
నవ్వి బయట చూస్తే వచ్చేదా ఆనందం, లోపల నుంచి కలిగింది ఆనందం అని తన ఊరువులలోంచి, తన తొడలలోంచి ఒక సుందరిని సృష్టించాడు. నారాయణుడి ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి. ఆమెని చూసి వచ్చిన అప్సరోగణం అంతా చూశారు. అయ్యబాబోయ్, ఆయన తొడలలోంచి వచ్చిన ఆమె ఇంత అందంగా ఉంటే మనందరం వచ్చి మాత్రం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు లేచి